ఇక్కడికి వస్తుంటే సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు, లక్ష్మారెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు మేమంతా కలిసి వచ్చినాం. వస్తుంటే అప్పుడే ఈ జిల్లా మంత్రి, పక్కనే ఉండే కొల్లాపూరు ఎమ్మెల్యే, ఈ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడిన మాటలు మొన్న మధ్యనే ఏదో ఒక సభలో మేమందరం చూసినాం. ఆయన చెప్తున్నాడు ఎక్కడో ఆదిలాబాద్ లో, అక్కడ ఎమ్మెల్యే గారు అడిగినారు ఆదిలాబాద్ లో, కృష్ణారావు గారు మీరు మంత్రి కదా, మాకు ఫలానా పని చేయాలంటే మీ జిల్లా మంత్రి గారు ఏమంటున్నాడు ఎరికేనా? నేనెట్లా చెప్తా, నాకేం తెలుసు, నేను మళ్ళా గెలుస్తానో సస్తానో తెలియదు, మళ్ళా మా ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు, మేము గెలుస్తామో మా ప్రభుత్వం వస్తుందో మాకు తెలియదు, కాబట్టి మాట ఎట్లా ఇస్తా, నేను మాట ఇయ్యా అని చెప్పి జూపల్లి కృష్ణారావు గారు చెప్తా ఉంటే మేము చూసి నవ్వుకుంటా ఉన్నాం. కానీ ఇక్కడికి వచ్చిన అచ్చంపేట బిడ్డలందరికీ తెలుసు, జూపల్లి కృష్ణారావు గారికి తెలియకపోవచ్చు మళ్ళీ ప్రభుత్వం వస్తుందో రాదో అని, కానీ ఇక్కడికి వచ్చిన అచ్చంపేట బిడ్డలకు తెలుసు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా పక్కానా? తిరిగి ఎవరు వస్తారు? ఎవరు వినబడతలేదు. కేసీఆర్ఏనా? పక్కానా? పక్కానటోళ్ళు ఒకసారి చేయిలు అవట్టండి, అందరూ 2 చేయిలు అవట్టండి. జై తెలంగాణ.